ఫార్ములా ఈ రేస్ కేసులో నేడు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాంపల్లి ఏసీబీ కోర్టుకు చేరుకున్నారు. ఈ కేసు రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే నమోదు చేశారని బీఆర్ఎస్ తీవ్రంగా ఆరోపిస్తోంది. ఫార్ములా ఈ రేస్ అనేది ఏ ఒక్క వ్యక్తికి సంబంధించిన కార్యక్రమం కాదని, తెలంగాణ ప్రతిష్టను ప్రపంచ వేదికపై చాటి చెప్పేందుకు చేపట్టిన ప్రతిష్టాత్మక ఈవెంట్ అని బీఆర్ఎస్ పేర్కొంటోంది. యువతకు కొత్త అవకాశాలు కల్పించడం, రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం, తెలంగాణకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలనే దూరదృష్టితో కేటీఆర్ నాయకత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించామని చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పేరును మార్మోగించిన ఫార్ములా ఈ రేస్ వల్ల పర్యాటకం, హోటల్ రంగం, రవాణా, స్థానిక వ్యాపారాలకు గణనీయమైన ఆదాయం వచ్చిందని బీఆర్ఎస్ వాదిస్తోంది. హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థకు వందల కోట్ల రూపాయల ప్రయోజనం చేకూరిందని చెబుతోంది. ఈ వ్యవహారంలో ఎలాంటి రహస్య ఒప్పందాలు లేవంటోంది. అవినీతి ఎక్కడ జరిగింది, ప్రభుత్వానికి జరిగిన ఆర్థిక నష్టం ఎంత, ఏ నిబంధన ఉల్లంఘించబడింది, ఎవరు వ్యక్తిగతంగా లబ్ధి పొందారు అనే ప్రశ్నలకు ఇప్పటి వరకు ఆధారాలు చూపలేదని బీఆర్ఎస్ అంటోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు చెప్పండి. శోభ, ఈ రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాంపల్లి కోర్టుకు కొద్దిసేపటి క్రితమే హాజరయ్యారు. మరి కాసేపట్లో ఫార్ములా ఈ రేస్ కేసు విచారణ జరగనుంది. ఈ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నారు. యాక్చువల్ గా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు ఫార్ములా ఈ రేస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించారు. దేశవ్యాప్తంగా తెలంగాణకు మంచి పేరు వచ్చింది. ఎందుకంటే ఇతర దేశాల్లో మాత్రమే ఫార్ములా ఈ రేస్ నిర్వహిస్తారు, కానీ మన రాష్ట్రంలో ఎందుకు నిర్వహించలేమో అని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆనాడు కేటీఆర్ తీసుకున్నారు. హైదరాబాద్ ప్రతిష్ట పెంచేందుకు, హైదరాబాద్ ప్రపంచ పటంలో ఉంచేలా ఎంతో కృషి చేశారు. ఎక్కడ కూడా అవినీతి జరగలేదు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫార్ములా ఈ రేస్ లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనేది ఆరోపణ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా సిట్ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అనేక సార్లు విచారణ చేసింది. సో ఏసీబీ విచారణకు కేటీఆర్ 2-3 సార్లు హాజరయ్యారు. సో ఫార్ములా ఈ రేస్ కేసు సంబంధించి ప్రస్తుతం అయితే అది కోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఆనాడు హెచ్ఎండిఏ నుంచి నిధులు విడుదలయ్యాయనేది ప్రధాన ఆరోపణ. ఆనాడు ఉన్నటువంటి అరవింద్ కుమార్ హెచ్ఎండిఏ కమిషనర్ గా ఉన్నారు, ఐఏఎస్ అధికారి. సో ఆయన ఈ యొక్క ఫార్ములా ఈ రేస్ లో సంబంధించి హెచ్ఎండిఏ నిధులు ప్రైవేట్ కంపెనీకి బదిలీ చేశారనేది ఒక ఆరోపణ. కానీ ఎక్కడ కూడా అవినీతి జరగలేదు. కానీ అవినీతి జరిగిందనేది కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తూ వస్తుంది. కాబట్టి ఇవాళ దానిలో భాగంగా ఆ కేసులో భాగంగా కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాంపల్లి కోర్టుకు విచారణకి హాజరయ్యారు. మరి కాసేపట్లో నాంపల్లి కోర్టులో ఫార్ములా ఈ రేస్ కేసు విచారణ ప్రారంభం కానుంది. సో దీని సందర్భంగా న్యాయవాదులు అక్కడ వాదనలు వినిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి వాదనల తర్వాత జడ్జి ఏం చెప్తారు, తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. కానీ ఎంతో ఆనాడు ఫార్ములా ఈ రేస్ యాక్చువల్ గా మనకి ఆనాడు హైదరాబాద్ లో నిర్వహించినప్పుడు పెద్ద ఎత్తున విదేశీయులందరూ కూడా ఇక్కడికి రావడం, విదేశీ కంపెనీలన్నీ కూడా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టడం. ఎందుకంటే ఫార్ములా ఈ రేస్ నిర్వహించినప్పుడు ఇతర దేశాల నుంచి పెద్ద ఎత్తున కంపెనీలన్నీ కూడా వీక్షించేందుకు వచ్చారు. తర్వాత హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఒక్కసారిగా పెరగడంతో చాలా మంది కంపెనీలు యజమానులందరూ కూడా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఆనాడు వచ్చారు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రధాన అధికారంలోకి వచ్చిన తర్వాత ఫార్ములా ఈ రేస్ లో అవినీతి జరిగిందంటున్నారు. కానీ అవినీతి ఎక్కడ జరిగిందో నిరూపించాలని అనేక సార్లు కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తూ వస్తున్నారు. సో ఈ కేసు ఆయన అనేక సార్లు చెప్పారు, లోటఫీస్ కేసు అసలు ఇది అవసరం కూడా లేదు, ఈ కేసులో పెద్ద అవినీతి కూడా జరగలేదు. కానీ పదే రాష్ట్ర ప్రభుత్వం కావాలని ఒక దురుద్దేశంతో ఈ కేసులో అవినీతి జరిగిందని చెప్పేసి ఆరోపణ చేస్తుంది. న్యాయం పైన మాకు నమ్మకం ఉంది, చట్టాన్ని గౌరవిస్తాం కాబట్టి ఖచ్చితంగా ఏ విచారణకైనా నేను హాజరవుతాను, ఎన్నిసార్లు పిలిచినా హాజరవుతానని చెప్పేసి కూడా ఆనాడు కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరైనప్పుడు మీడియా
ముందు ఆయన అనేక సందర్భాల్లో మాట్లాడిన సందర్భం చూశాం. సో ఇప్పుడు కూడా ఆ కేసుకు సంబంధించి విచారణ కోర్టులు నడుస్తుంది కాబట్టి సో హాజరవుతున్నారు. ఏదేమైనా ఆనాడు హైదరాబాద్ ప్రతిష్ట పెంచేందుకు మాత్రం ఫార్ములా ఈ రేస్ నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. అదందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే అప్పుడు నిర్వహించినప్పుడు చాలా కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు వచ్చాయి, చాలా మందికి ఉపాధి దొరికింది. ఫార్ములా ఈ రేస్ నిర్వహించిన తర్వాత ప్రపంచ పటంలో హైదరాబాద్ నిలిచింది. ఎందుకంటే హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేస్ కూడా నిర్వహిస్తారా, ఎక్కడ నిర్వహిస్తారు, ఏంటి, అసలు ఉందా, నిర్వహిస్తారా అందుకని కేటీఆర్ ఆనాడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అది చేసి చూపించారు. ఎందుకంటే హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా ఎంతో అద్భుతంగా తీర్చిదిద్ది సో అక్కడ ఫార్ములా ఈ రేస్ నిర్వహించారు. ఎంతో పేరు వచ్చింది హైదరాబాద్ కి, రాష్ట్రానికి పేరు వచ్చింది. తర్వాత కంపెనీలు వచ్చాయి, చాలా మందికి ఉపాధి దొరికింది. కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రధానంగా పదే అవినీతి జరిగిందని చెప్పేసి కూడా ఆరోపణ చేస్తూ వస్తుంది. కాబట్టి సో ఏదేమైనా కేటీఆర్ మాత్రం పదే చెప్తూ వస్తున్నారు. న్యాయం పైన నమ్మకం ఉంది కాబట్టి కోర్టుకు హాజరవుతాను, విచారణకు పిలిచిన హాజరవుతాను, ఖచ్చితంగా న్యాయం మా వైపు ఉంటుంది, న్యాయమే గెలుస్తుందని కూడా అనేక సార్లు కేటీఆర్ చెప్పారు. కాబట్టి అందులో భాగంగా ఈ కేసు విచారణ ఈ రోజు నాంపల్లి కోర్టులో జరుగుతున్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన నివాసం నార్సింగ్ నుంచి బయలుదేరి నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. మరి కాసేపట్లో విచారణ ప్రారంభం కానుంది. శోభ. రైట్, థ్యాంక్ యూ సైదులు.